బ్యాంకులో అయితే తక్కువ వడ్డీ వస్తుంది. అదే చీటీ వేసుకుంటే, పాడుకుంటే అవసరాలకు పనికొస్తుంది. పాడుకోకుంటే మంచి వడ్డీ వస్తుంది అన్న ఒక్క ఆలోచన ఆరుగాలం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును మోసగాల పాలు చేస్తోంది. తాజాగా భాగ్యనగరంలో అలాంటి స్కామ్ మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా చిట్ ఫండ్ పెట్టిన చీటర్లు 200 కోట్లు నొక్కేశారు. బిచానా ఎత్తేశారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. హైదరాబాద్ నగరం మాదాపూర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో కొంతకాలం కిందట సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ పేరుతో ఓ సంస్థ ఊపిరి పోసుకుంది. మా సంస్థలో చిట్టు కట్టండి, మీ వ్యాపార అవసరాలను ఈజీగా తీర్చుకోండి, అర్జెంటుగా డబ్బు అవసరం లేకపోతే పెద్ద ఎత్తున లాభాలు అందుకోండి అంటూ కరపత్రాలు పంచిపెట్టింది. ఏజెంట్లను ఏర్పాటు చేసి వారికి మంచి ఇన్సెంటివ్లు ఆశ చూపింది. వందలాది మంది చేత చీట్లు వేయించింది. మాదాపూర్, కుకట్పల్లి, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో బ్రాంచ్లను ఓపెన్ చేసి లక్ష నుంచి కోటి రూపాయల చీటీలను సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. మరోవైపు మదుపుదారులకు కూడా రకరకాల ఆశలు పెట్టారు. ఏకంగా టెలికాలర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేశారు. ఓ పెద్ద చిట్ ఫండ్ సంస్థ అన్న బిల్డప్ ఇచ్చారు. దీంతో జనం బుట్టలో పడిపోయారు. ఓ 200 కోట్లు జమ అయిన తర్వాత ఎంచక్క బోర్డు తిప్పేశారు. ఇక్కడ సమతామూర్తి చిట్ ఫండ్స్ అని పెట్టారు. ఒక 9 months బ్యాక్ పెట్టారు. టెలికాల్ ద్వారా మళ్ళీ మా దగ్గరికి పంపించి చిట్స్ ఏంటి సార్ బాగుంటుంది, సమతామూర్తి చిట్స్. సో అంటే మేము ఎలా మోసపోయామంటే, సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు. సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పారు. సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో 10 months, 20 months, 25 months, 50 months అట్లా ఉన్నాయి చిట్స్. సో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందరం కలిసి వేసాం. అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం, బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాము. మాకు 4th month కమిట్మెంట్ ఇచ్చారండి. ఆగస్ట్లో కమిట్మెంట్ ఇచ్చాడు. ఆగస్ట్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది. ఎవ్రీ మంత్ కాల్ చేస్తుంటే సార్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనవరి పండుగలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి దాటవేశాడు. దాటవేసిన తర్వాత రెగ్యులర్గా ఒక్కొక్కరు బాధితులు అందరం ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ఒకరోజు వచ్చారు శ్రీనివాస్ అండ్ గణేష్ శ్రీనివాస్ వచ్చి అందరికీ చెక్స్ ఇచ్చి December 30th మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి అందరికీ చెక్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆఫీస్ కూడా వెకెట్ చేశారు. ఆఫీస్లో ఎవరు లేరు, ఆఫీస్కి తాళం ఉంది. సో వీళ్ళకి కూడా ఫోన్లు ఎత్తట్లేదు. అసలుకే మాకు అందరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి అందరికీ 4th month 5th month కమిట్మెంట్లు ఇచ్చారు. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 చిట్టి కమిట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరము 4th month 5th month వరకు కూడా కట్టారు. కొంతమంది లాస్ట్ మంత్ జనవరి 24th చిట్ కూడా కట్టారు లాస్ట్ మంత్. సో మేము పోలీసులకు విన్నవించేది ఒకటే, దయచేసి మా డబ్బులు మాత్రం మాకు ఇప్పించండి. మీరు ఎంత చేశారు? నేను 10 lakhs చేశానండి. నేను 5 months కట్టాను. దాదాపు ఎంతమంది ఉంటారు? దాదాపు 200 నుంచి 300 మంది ఉంటారు. నాకు తెలిసి ఇది కుకట్పల్లి ఒక బ్రాంచ్, ఎల్బీ నగర్ ఒక బ్రాంచ్, మాదాపూర్ బ్రాంచ్ అండి. మాదాపూర్ పెద్ద బ్రాంచ్. నాకు తెలిసి ఇది 200 నుంచి 300 కోట్ల స్కామ్ అండి. 100%. ఒకరికి తెలియకుండా ఒకరికి. మిగతా బ్రాంచ్ రన్ అవుతున్నాయి. మిగతా బ్రాంచ్లు ఎల్బీ నగర్ది ఫస్టే క్లోజ్ చేశారండి. ఎల్బీ నగర్ది ఫస్ట్ క్లోజ్ చేశారు. తర్వాత మాదాపూర్ది, నెక్స్ట్ కుకట్పల్లి 3 క్లోజ్ చేశారు. చీట్లు పాడుకున్న వారికి చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్ అయిపోయాయి. మరోవైపు ఇవాళ రేపు అంటూ చీట్ మొత్తం ఇవ్వకుండా తప్పించుకుంటూ వచ్చిన చిట్ ఫండ్ కంపెనీ బాగోతాన్ని దాని కస్టమర్లు కనిపెట్టేశారు. మోసపోయామని 2 నెలల క్రితమే గ్రహించేశారు. వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. అయితే లోపల ఏం జరిగిందో ఏమో, ఇంతమంది ఒకేసారి వచ్చి రిపోర్ట్ చేసినా కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు FIR కూడా నమోదు చేయలేదు. ఆ రిపోర్ట్లను పక్కన పడేశారు. దీంతో కడుపు మండిన ఖాతాదారులు నేరుగా వెళ్లి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిశారు. అప్పటిదాకా మిన్నకుండిపోయిన పోలీసులు పెద్దసార ఆదేశాలతో ఉలిక్కిపడ్డారు. వెంటనే ముందుకు కదిలారు. చిట్ ఫండ్ కంపెనీతో సంబంధం ఉన్న శ్రీనివాస్, రాకేష్, గణేష్ జ్యోతి అనే వ్యాపారి మీద కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్, రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గణేష్, జ్యోతిలు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.